సోమవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని రాంపూర్ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. సంస్కారం లేని చదువుకు సార్థకత ఉండదన్నారు. శిశు మందిరాలు చదువుతో పాటు సంస్కారాలు కూడా నేర్పుతున్నాయని అన్నారు. ఈ విద్యాలయాల్లో చదువుకున్న వారికి సమాజంపై అవగాహన, సేవా గుణంతో పాటు దేశభక్తి పెంపొందుతుందన్నారు. ప్రస్తుత కాలంలో విద్య నిర్బంధమైందన్నారు. కార్పొరేట్ చదువులకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎక్కడ ఎక్కువ ఫీజు ఉంటే అదే పెద్ద సంస్థ అంటూ తల్లిదండ్రులను ఆ కార్పొరేట్ సంస్థల్లో విద్యార్థులను చేర్చుతున్నారు. కానీ అక్కడ ఓ ఆట పాట ఉండదు. ర్యాంకుల కోసమే, కేవలం డబ్బు సంపాదన కోసమే కొన్ని సంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయని అన్నారు. కొన్ని ప్రభుత్వాలు పాఠ్యాంశాలను మార్చే కుట్ర చేస్తున్నాయి. దాని ద్వారా విద్యార్థులు పెన్నులకు బదులు గన్నులు పట్టుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇటీవల బంగ్లాదేశ్ పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉత్పన్నం కాకుండా విద్యార్థులు సంఘటితం కావాలని సూచించారు. పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన మ్యాప్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మాధవరపు వినయ్ ప్రకాష్ రావు, సుధాకర్ రెడ్డి, తిరుపతి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా సిబిఎస్ఈ పాఠశాల నిర్మాణానికి ₹1 విరాళం అందించిన ఎన్ఆర్ఐ అమరును సన్మానించారు. బండి సంజయ్ పర్యటన సందర్భంగా పలువురు వినతి పత్రాలు సమర్పించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి వినతి పత్రం ఇచ్చారు. డబ్బులు కొలుపు కళాకారులు నూతనంగా నిర్మించే NH63లో భూములు కోల్పోతున్న బాధితులు వినతి పత్రం ఇవ్వగా కనీసం స్పందించలేదని నిరుత్సాహపడ్డారు. కాన్వాయ్ని ఆపే ప్రయత్నం చేయగా పోలీస్ సిబ్బంది అడ్డుకొని కాన్వాయ్ ముందుకు నడిపించారు. కేంద్ర హోం సహాయ మంత్రి పర్యటన సందర్భంగా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. డీసీపీ యగ్గని భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తులో ఏసీపీ ప్రకాష్, సిఐలు అశోక్, సుధాకర్, నరేష్లు, ఎస్ఐ గోపతి సురేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సరస్వతి పూర్వ విద్యార్థి పరిషత్, ప్రాంత పూర్వ విద్యార్థి పరిషత్ గత కొన్ని సంవత్సరాలుగా 33 ఎకరాల భూమిలో ఆ రోజుల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి విద్యాలయం. ముందు వారు చెప్పినట్టుగా ఆరమా మారలేదు, దక్ష మారలేదు. మాలో ఉన్న ఏ భావన, అన్ని భావనలు మా ఊళ్ళో హనుమాన్ మందిర్ నిర్మించుకుందామని చెప్పి ఒక ప్లాన్ చేస్తాం సార్. ఒక మత ప్రచారకుడు వచ్చిండు ఆడికి వచ్చి నాకంటే ముందు ఏం జరిగిందో తెలియదు సార్. నాకు వరాల్సిందే సుధాకర్ జీని రాగానే చూసినాను. సుధాకర్ జీ అంటే ఒక భయం. బంగ్లాదేశ్ లో ఒక చిన్న రిజర్వేషన్ ఇష్యూ, సరే రిజర్వేషన్ ఇబ్బంది వస్తే దాన్ని ప్రొటెస్ట్ చేయాల్సిందే. కానీ దేశంలో పూర్తిగా అస్తవ్యస్తమై దేశంలో ఇంత విపరీతమైన పరిణామాలు ఉత్పన్నమైనాయంటే, దివాలా చేసే పరిస్థితి వచ్చిందంటే దాని కారకులు ఎవరు? అక్కడ విద్యార్థులే. విద్యార్థులు తప్పు కాదు. విద్యార్థులను ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు నడిపిస్తున్నారు తెలియడానికి ఏమున్నది? ఈ విధ్వంసానికి కారకులు ఎవరు? మాతో విధ్వంసం ఎందుకు చేయిస్తున్నారని చెప్పి ఆలోచన విద్యార్థులకు లేదు, అది ప్రజలకు రాలే. దానివల్ల బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి దయచేసి చేయాలి. అందుకే శిశు మందిరాల్లో చదువుకున్నటువంటి అదృష్ట అవకాశం రావడం ఇది నిజంగా పూర్వజన సుకృతం. అది కానీ రాబోయే రోజుల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా మన సమాజాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. ఇక చాలా మందికి చెడరాటు ఉంటుంది. బంగ్లాదేశ్ లో హిందువుల దాడులు జరుగుతున్నాయట, వీళ్ళు ఎదురుతలేరు, వీళ్ళేం మాట్లాడతలేరు, వాళ్ళు ఏం మాట్లాడతలేరు. ఇది అనుకుంటాం మనం ఇక్కడ అందరం కూడా. ఇక వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడతలేరు. వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకుండా వచ్చేది ఏం లేదు. మనమేం చేస్తామో ఆలోచించాలి. మనము రాబోయే రోజులు ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఏం చేస్తామో, ఇటువంటి ఉత్పన్నం అయితే ఏ విధంగా మనం సంఘటితం కావాలో, ఏ విధంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, రాకుండా ఏ విధంగా జాగృతం కావాలో ఆలోచించినప్పుడు వాళ్ళే నిజమైన హిందువులు, వాళ్ళే నిజమైన భారతీయులు. ఈ ప్రభుత్వం మారి ఆ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్లాన్ ప్రకారం విద్యా కమిషన్లు కానీ, విద్యా కమిటీలో కానీ ప్లాన్ ప్రకారం నక్సల్స్ భావజాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కమిటీ సభ్యులుగా ఉండడం వలన విద్యా వ్యవస్థను పూర్తిగా సమూలంగా నాశనం పట్టించే పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రమాదం ఉంది. దీని విషయంలో మేధావి వర్గం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. జాగృతం కావాల్సిన ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమైతే రాబోయే రోజుల్లో మన పిల్లలు తుపాకులు పట్టుకొని తిరుగుతారు తప్ప ఇవాళ చేత కాషాయం జెండా పట్టుకోనో, జాతీయ జెండా పట్టుకోనో, భారత్ మాతాకి జై అనో, జై శ్రీరామనో అనే పరిస్థితి రాకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని వేరే రకంగా, వేరే కోణంలో చూడకుండా విద్యా వ్యవస్థలో మార్పు జరగాలంటే అది మంచి ఆలోచన విధానంతో ఈ దేశానికి, ధర్మానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలి తప్ప ఇలా ఒకరి భావాజాలాన్ని రుద్ది పాఠ్యాంశాలను మార్చి ఇలా సమాజాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే ఇలా దానికి
పరిణామాలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయో పాలకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొంతమంది మేము లీడర్లం కాగానే మా రాజ్యం వచ్చేసింది, రేపంచి మార్క్స్ మావోల చరిత్రను మేము చెప్తాం. ఇలా శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గాని, భగత్ సింగ్ గాని, వీర సావర్కర్ గాని, సర్దార్ పటేల్ గాని, తాత్యా తోపే గాని, ఝాన్సీ లక్ష్మీబాయి గాని, రుద్రమదేవి గాని వీళ్ళ చరిత్ర లేకుండా చేస్తాం. మేము మార్క్స్ మావో లాంటి వ్యక్తులను, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల యొక్క చరిత్రను చూపెట్టే ప్రయత్నం చేస్తాం. మా రాజ్యం వచ్చిందని చెప్పి కొంతమంది వీరవీగుతున్నారు. అటువంటి వీరవీగుతూ దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలి కూడా సమాజం సిద్ధంగా ఉందన్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. నిన్న మొన్న కామెంట్ చూస్తే, నిన్న మొన్న సోషల్ మీడియా చూసినాక బాగా అనిపించింది మాట్లాడుతున్నారు. ఇటువంటి విషయంలో శిశుమందిర్ విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ అందరూ కూడా మనం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను మేధావి, నేను శిశుమందిర్ స్టూడెంట్నే, పూర్వ విద్యార్థి అని కాముకుడు కాదు. మనం శిశుమందిర్ దేనికోసం చదువుకున్నాం, ఏ ఉద్దేశం కోసం చదువుకున్నాం, ఏ లక్ష్యం కోసం చదువుకున్నాం, మనం ఏ వరకు చేరుకున్నాం, నెక్స్ట్ శిశుమందిరాలను చదువుకున్న విద్యార్థులను వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఏ విధంగా ప్రోత్సహించాలో ఆ విధంగా మనం ఆలోచించుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నాం. విద్యార్థులు చేరుకునే విధంగా ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరం కూడా కష్టపడి మనం ఇలాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇంత 33 ఎకరాల స్థలాన్ని ఇచ్చినటువంటి ఆ దాత సోమవారం ఉదయం బేర సత్యనారాయణ వలన అనేక విధాలుగా నష్టపోయిన బాధితులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి రాస్తారోకో చేశారు. ఆందోళనకారులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఘీభావం ప్రకటించారు. ఆందోళనకారుల రాస్తారోకోతో మంచిర్యాల, శ్రీరాంపూర్ వైపు వెళ్లే వాహనాలు ఇరువైపులా పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. బేర సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్యనారాయణను నస్పూర్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కోడికత్తి డ్రామా ఆడి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పోలీసు అధికారులను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేశాడని బాధితులు ఆరోపించారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ సీసీసీ కార్నర్ కు చేరుకున్నారు. బాధితులతో చర్చలు జరిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ బేర సత్యనారాయణ ఆంధ్రాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కోడికత్తి డ్రామాలా ఉందని ఆరోపించారు. రామ్నగర్ 89 సర్వే నెంబర్లో భూ కబ్జాలు చేయలేదా అని ప్రశ్నించారు. సత్యనారాయణ బాధితులు అనేక మంది ఉన్నారని తెలిపారు. సత్యనారాయణపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, అతన్ని నస్పూర్ మున్సిపాలిటీ నుంచి బహిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేణు, వైస్ చైర్మన్ గిల్లు రజిత, నస్పూర్ టౌన్ ప్రెసిడెంట్ బండారి సుధాకర్, మహిళా అధ్యక్షురాలు సంధ్యారాణి, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అజిత్ సింగ్ గారి దగ్గర భూమి కొనుగోలు చేసి అట్టి భూమిపై ఇద్దరి మధ్యన చిన్న ఘర్షణ 2017లో జరిగింది. జరిగితే మీతో నాకు లొల్లేదు కానీ నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో నాకు 2020లో ఇదే భూమి అని నాకు జడ్జిమెంట్ రావడం జరిగింది. అట్టి విషయంలో అప్పుడు పలుమార్లు స్టేషన్లో తిరుపతి ఏసీపీ గారు ఉన్నారు, సిఐ సంజీవ్ గారు ఉన్నారు, రవికుమార్ ఉన్నారు, అందరు డిపార్ట్మెంట్ కలవడం జరిగింది. దయచేసి అందరు అన్యాయం అంటే ఏది నుంచి ఫోర్స్ వస్తుంది, ఏం చేయలేమని నాకు కూడా సూచనలు ఇచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్న దివాకర్ రావును కూడా పలుమార్లు కలిశాను. సార్ నా పరిస్థితి ఇది అంటే వాళ్ళు కూడా సానుకూలంగా నేను చేస్తాను అన్నాడు. ఇదివరకు ఏం చేయలేదు. ప్రేమ్ సార్ నాయకత్వంలో మొన్న కూడా ప్రేమ్ సార్ సార్ నా పరిస్థితి ఉన్నది ఎకరాల భూమి కాదు సార్, 1122 గజాల భూమి, అట్టి భూమికి నాకు న్యాయం చేయండి నేను చేస్తా అన్నాడు. అవేమిచ్చుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు దౌర్భాగ్యుని మన మంచిర్యాల మండలం నుంచి మున్సిపల్ నుంచి బహిష్కరించాలి. ఆయన మీద తక్షణమే రౌడ్ షీటర్ ఓపెన్ చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు నేను పెట్టినా కూడా, ఎస్సీ క్యాండిడేట్ అయినా కూడా నా చెయ్యి ఏలు కూడా ఫ్రాక్చర్ అయింది. అప్పుడు కొడితే సార్ను పోయి అడితే సార్ నా ఏలు ఫ్రాక్చర్ అయిందంటే నీకేం కాదు అని అప్పుడు డిపార్ట్మెంట్ సహకరించారు ఆయనకు. దయచేసి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఏదైనా ఎస్సీ ఎస్టీ మళ్ళీ రీఓపెన్ గా నేను పిటిషన్ ఇస్తా, మళ్ళీ కేసు ఫైల్ చేసి అని రాకుండా చేయండి. దయచేసి నాకు న్యాయం చేయాలి. గ్రామము మా మామయ్య వాళ్ళ వీళ్ళకు బేర సత్యనారాయణ గారు
ల్యాండ్ తనది ఉన్నదాన్ని మాయమాటలు చెప్పి వీళ్ళ దగ్గర నుంచి ఉన్న భూమిని తన పేరు మీద చేసుకొని రాజకీయంగా ప్రభావాలకు గురి చేసి డబ్బిస్తామని చెప్పేసి తిరిగి ఓట్లు వేసిన ఈ భూమిని మొత్తం ఓట్లు వేసేసిన నేనేం చేయాలని చెప్పేసి వెళ్ళిపోయినలు. దానిపైన ఉన్న భూమి తనకున్న డబ్బుని పూర్తిగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని గురించే ఖర్చు చేసి ఉన్న భూమి నాదే కదా అనే ఉద్దేశంతో ఉండే అసొంటి మంచిగా బతికి మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యాన్ని ఈరోజు పూర్తిగా అతన్ని చేయబట్టి వాళ్ళ కుటుంబం పూర్తిగా రోడ్డుపైకి వచ్చింది. అతని పెరాలసిస్ వచ్చింది. అతన్ని పట్టించుకోవడానికి కూడా అవకాశం లేకుంటుంది. కాబట్టి పూర్తిగా తన ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. కాబట్టి దయచేసి ఇతని బాధితులకు మాకు న్యాయం చేయగలరని మేము ఇక్కడి నుంచి విన్నవించుతున్నాం. పేరు సత్యనారాయణ జగ్గురాయిలు అందరూ వచ్చి నా తమ్ముడు గులగొట్టి దాంట్లో ఊరగట్టారు. అయితే పోలీసు రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ అయితే ఎస్ఐ 3 సార్లు వచ్చింది. ఎస్ఐ చెప్తే ఎస్ఐ మాట ఇల్లే, మన సిఐ గారికి ఇచ్చింది. సిఐ మాట ఇల్లే ఆయన పేరు సత్యనారాయణ. మన రాంగుండ కమిషనర్ సార్ కమిషనర్ సారు ఇక్కడ సార్ ఫోన్ చేసి చెప్పిండు. ఎవరి మాట ఇల్లే ఆడ బుక్ చేసి కూర్చుండి నా గోడ గులగొట్టి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు సరే అనేది పోయి కోర్టులోకి వెళ్ళి బాగా భయం ఉండే. ఇన్నిసార్లు చెప్పిన అందరూ చెప్పిండు, ఎవరు చెప్పండి రాబోయే చెప్పిండు, కోపాన్ని చెప్పిండు, ఇలా కూర్చొని అందరూ ఎవరు చెప్పండి లేకపోతే నన్ను బెదిరించి కొట్ట రాగల నేను ఇక భయానికి సపరేట్ కోర్టుకే చేశాను. చెప్పిన ఎస్ఐ రాకుండా కమిషన్స్ ఏసీబీ ఆఫీస్ లో జరిగినటువంటి వీర సత్యనారాయణ అనే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒక తప్పుడు ఆరోపణ మా ప్రేమ్ సాగర్ రావు గారి మీద చేయడం జరిగింది. ఇలా దాన్ని మేము తన మీద చేసిన ఆరోపణలను అసత్యం అని చెప్పేసి నిజం చేయడానికి ఈ రోజు ఏదైతే వీర సత్యనారాయణ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మేము ఈ రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఆయన నిజంగా ఎలాంటి తప్పు చేయని వాడైతే ఇలా నీ కోసం ఇంతమంది బాధితులు ఇలా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది. కాబట్టి ఇంకోసారి వీర సత్యగా నిన్ను ఖచ్చితంగా మా నస్పూర్ మున్సిపల్లో వెలేయడమే మా లక్ష్యం అని చెప్పేసి సందర్భం చేస్తూ ఎవరికైతే నువ్వు అన్యాయం చేసినావో ఖచ్చితంగా మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా మా ప్రేమ్ సాగర్ రావు గారు పనిచేస్తారు. ఎందుకంటే బాధితులందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయమ్మా న్యాయం జరుగుతుంది మీరు చట్టం ద్వారా వెళ్ళాలని చెప్పేసి బాధితులందరూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మరి ఇలా పోలీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పోలీసులు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లను తీసుకొని వాళ్ళ విచారణలో భాగంగా ఇలా బేర సత్యాన్ని ఏసీబీ ఆఫీస్కి పిలిస్తే అక్కడ ఒక కోడి కత్తి నాటకం ఆడి చిన్నగా గాయం చేసుకొని తనకు పడే శిక్ష నుంచి తప్పించుకుంటుండు. అది చెల్లదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో పోలీసులు ప్రజల పక్షాన పనిచేస్తారు. ఆ నమ్మకం పూర్తి విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా బేర సత్యనారాయణ అరెస్ట్ చేసి మా ఈ జిల్లా నుంచి అతన్ని పంపించాలి, అతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని ఈ బాధితుల తరఫున మేమందరం కూడా జరుగుతుంది. ఏదైతే ఏసీపీ గారి ఆఫీసులో జరిగిందో ఒక నేరస్తుడు బేర సత్యనారాయణ ఆయన వచ్చిన గతంలో వస్తున్న పోతే ఎన్నో పాపాలు చేసిండ్రు, ఎన్నో భూకత్వాలు చేసిండ్రు. ఆయన ద్వారా ఎంతో మంది బాధతో మరణించినారు. అదేవిధంగా క్షమత వచ్చింది. ఇప్పుడు 89 సర్వే నెంబర్లు అనుకోని దాంట్లో 18 గుంటలు కబ్జా చేసింది బేర సత్యనారాయణ. అదే చూసుకున్న దగ్గర అంజనాని ఫ్రెండ్స్ మన రెడ్డి ఫ్రెండ్స్ ఉంది, ఆయన భూమి కబ్జా చేసింది బేర సత్యనారాయణ. ఇప్పుడు అదే కట్టుకున్న ఇంటి దగ్గర చూసుకున్న పోతే దాంట్లో కూడా కొంత ప్రభుత్వ భూమి ఉన్నది, కొంత భూమి తీసుకొని కబ్జా చేసి ఇల్లు కట్టింది బేర సత్యనారాయణ. ఇప్పుడు గంటలో చూసుకున్న పోతే ఆయన ఎన్నో ఇప్పుడు నేను ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక రౌడీ షీటర్, మీరు ఎవరైనా తెలుసుకోండి. ఆయన ఒక నచ్చలే నాయకుడు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పార్టీ కోసం పనిచేసిన అంటున్నారు కదా. అదే టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఓడిపోయి కారణం కూడా ఆయనే ఒక 2001లో ఆయన ఎంపీటీసీ గెలిచి ఆయన ఒక పార్టీ ద్రోహం చేసి ఆయన ఎంపీ కావాలంటే ఒక దురాలోచనతో ఆయన ఈరోజు పార్టీకి అన్యాయం చేసినప్పుడు ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళ నాయకులు మీకు ఓడిపోవాలని చెప్పేసి నాతో మాట్లాడిన వ్యక్తి ఆయన. మరి ఎవరైనా మచ్చలేని నాయకులు ఎవరు మంచి వాళ్ళు అన్నది గమనించాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అండ చూసుకొని ఎన్ని అనేక విధాలుగా ఎంతో మంది బెదిరించినావు. ఒక రౌడీ షీటరు నీకు మద్యం షాప్లో ఇద్దరు వేయాలని చెప్పేసి నీకు కమిషన్ వేయాలని చెప్పేసి ఒక మద్య షాపులో నువ్వు నాటేసిన వ్యక్తివి. నువ్వు ఇలా మా నాయకులు అడుగుతున్నా. ఇలా ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని కబ్జాలు చేసినావు, ఎంతమంది రౌడీ షీటర్ చేసినావు, ఎంతమంది బెదిరించినావు, ఎంతమంది బెదిరించి వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు చేసినావు అది మాకు తెలుసు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారికి గెలవగానే ఎవరైతే పేద ప్రజలు వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎవరైతే పేద సంతానం ద్వారా అన్యాయం జరిగిందో ఎంతోమంది అన్యాయంగా ఊరుకొని
పరిశీలించి ఈ కబ్జాకు గురైన ఊరిను తక్షణమే పూడిక తీయాలని చెప్పేసి వీళ్ళందరూ దరఖాస్తు ఇస్తే సానుకూలంగా స్పందించి కమిషనర్ గారు మరియు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాము. వచ్చి పరిశీలిస్తే వాస్తవంగా గతంలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అవతల వైపు ఉన్న పొలాల్లో వాళ్ళందరూ కూడా చెప్పేది చాలా ఈ టేక్ చెట్ల వరకు ఊరు ఉండేనట. అది ఏదైతే ఇక్కడ అరుణోదయ అనే స్కూల్ ఉండే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టాదారు. వాస్తవంగా ఆయన బేర సత్యనారాయణ మరియు అతని అనుచరులకు ఈ యొక్క భూమిని అమ్ముకున్నాడు. అమ్ముకున్న క్రమంలో ఆ ఎకరం 7 గుంటలు ఎంతో పట్టా ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎకరం 7 గుంటలు భూమి లేకపోవడం వల్ల వెళ్ళిన భూమికి డబ్బులు ఇచ్చి మిగతా భూమి ఓసీపీ నుంచి, అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఓసీపీ నుంచి మట్టి తెప్పించి ఇదంతా ఊరిని కబ్జా చేసి ఓసీపీ మట్టి ద్వారా కబ్జా చేసి మొత్తం ప్లాట్లుగా మార్చారు. ఈ అన్ని తెలుసుకున్న తర్వాత కమిషనర్ గారు స్పందించి జేసీపీతోని కాలువ తీసే క్రమంలో మరి వాళ్ళ అనుచరులు వాళ్ళు మొత్తం మంది వచ్చి ఇక్కడ నానా హంగామా గొడవలు చేశారు. వీళ్ళందరూ కాలనీ వాసులు కూడా ఉన్నారు ఆ రోజు. అంతేకాకుండా ఆ గొడవ చేసిన క్రమంలో కూడా కమిషనర్ అదేం పట్టించుకోకుండా వాళ్ళు మొత్తం పూడిక తీసి వెళ్ళిపోయారు. మొన్న రీసెంట్గా 16 తారీఖు మరి 15 తారీఖు ఏం చేశారంటే ఈ ప్రాంతంలో 2-3 ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయని చెప్పేసి ఆ మట్టి అడ్డుగా ఉందని చెప్పేసి మళ్ళీ కూడా మట్టినంతా ఒరెలకు దొబ్బే క్రమంలో కమిషనర్ గారు మరి ఉన్నతాధికారులు వస్తే వారి పైన దురుసుగా ప్రవర్తించి ఇష్టం వచ్చిన రీతిలో తిట్టినందుకు కమిషనర్ గారు కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏసీపీ గారు విచారణకు పిలిపిస్తే నానా హంగామా చేసి నిజంగా సావాలనుకున్నాడు ఇక్కడ కట్ చేసుకుంటాడు. ఇక్కడ కాదు, ఇక్కడ కట్ చేస్తే బ్లడ్ ఇంజరీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈడ మామూలుగా కటింగ్ చేసుకొని మొత్తం బ్లడ్ వచ్చేటాగా బాగా హంగామా చేసి ఇదంతా తడిచిపోయేసరికి పోలీసులు ఉన్నతాధికారులు అందరూ స్పందించి హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళ బిడ్డ ఒక వాయిస్ ఇచ్చింది. మా నాన్న వైట్ పేపర్, మా నాన్న తెలంగాణ ఉద్యమకారుడు, మా నాన్న ఎంతో మందికి ఉపాధి కల్పించిండు, మా నాన్న తప్పు చేసిండని మీరు ప్రూఫ్ చేస్తే ముక్కు నేలకు రాసి ప్రాంతం నుంచి వెళ్ళిపోతామని అన్నారు. అమ్మ చూడండి అమ్మ, మీ మీద వ్యక్తిగతంగా మాకు ఎటువంటి మీరు ఆడపిల్లలు మా ప్రేమ్ సాగర్ రావు గారికి కానివ్వండి మాకు కానీ చాలా గౌరవం ఉన్నది మీ పైన. కానీ మీ నాన్నగారు ఒక్క అమ్మాయిని కూడా ఒక మహిళను కూడా గౌరవించేటట్టుగా ఇప్పుడు కూడా మాట్లాడలేదు, దూసుగా ప్రవర్తించారు. చూడండి ఇక్కడ మీ నాన్నగారు చేసిన భాగవతాలని ఇక్కడ కాలనీవాసులు ఉన్నారు సాక్ష్యం. అంతేకాకుండా ఒక మాట నువ్వు మాట్లాడినావు, మనోవేదనకు గురైనవు. మీ నాన్న చేయబట్టి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, చాలా మంది పేషెంట్లు అయ్యారు. వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి తల్లి. వాళ్ళు కూడా ఇవాళ ఎంతో మంది ఆడపిల్లలు అమాయకులు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. ఇవన్నీ మీకు తెలియదు. మీ నాన్న చేసే బయట ఏమేమి పనులు చేస్తున్నాడు ఇవన్నీ మీరు తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. దయచేసి మీరు తిరగండి. 21వ వార్డులో రామ్నగర్లో 5 సార్లు గెలిచిండు మీ నాన్న అన్నారు కదా. ఏ రకంగా గెలిచిండో కూడా అందరికీ తెలుసు. ఎంత భయప్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నా కూడా తెలుసు. ఓటింగ్ పోయే సమయంలో నువ్వు ఎవరికి ఓటేస్తావో నాకు తెలుసు. నువ్వు నాకు ఓటేయకపోతే రేపు నేను ఓడిపోతే గిట్లా ప్రభుత్వం మాదున్నది, నేను అవన్నీ తీపిచ్చి ఎవరెవరైతే నాకు ఓటేయలేదు పింఛన్లు కార్డు చేపిస్తా, రేషన్ కార్డు తీపిస్తా అని చెప్పేసి నువ్వు ఎంతమందిని బెదిరించినావో అవన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది, ఎంపీపీఎస్ స్కూల్. ఆ స్కూలు వాస్తవంగా పట్టాదారు వేరే వాళ్ళని బెదిరించి ఆ భూమిని ఆక్వై చేసుకొని ఈ భూమి నాది, నేనే మీకు ప్రభుత్వానికి దానం ఇస్తున్నా అని చెప్పి ఒక సర్టిఫికెట్ మీరు సాదా బైనామా ద్వారా రాసి ప్రభుత్వానికి ఇచ్చి శాంక్షన్ చేపించి మీరు ఏం చేశారు, స్కూల్ కట్టించారు. స్కూల్ కట్టించిన తర్వాత ఏం చేశారు, హెడ్ మాస్టర్ను రానియలే, పిల్లల్ని రానియలే. నువ్వు నిజంగా కౌన్సిలర్వే కదా, గతంలో ఎంపీటీసీవే కదా, నీకు బాధ్యత లేదా? ఆ స్కూల్ని బాగు చేసి అందులో పిల్లల్ని చాలా మంది పేదవాళ్ళని ఇక్కడ వాళ్ళందరికీ చదువు చెప్పించే బాధ్యత నీకు లేదా? ఆ స్కూల్ని మూతవాడేపించి చుట్టూ భూమి కొనుక్కొని హద్దులలో బేర సత్యనారాయణ ఓన్ హౌస్ అని పెట్టుకొని ఇలా దాన్ని అమ్మకాన్ని పెట్టినావు. రాజకీయంగా కక్ష సాధించాలనే ఉద్దేశంతో కౌన్సిలర్ సత్యనారాయణని టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడిన బీఆర్ఎస్ నేతకు కష్టం వచ్చేలా పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసుల పేరుతో ఇబ్బందులకి గురి చేస్తున్నారని అన్నారు. పోలీసులు తమకు ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాజకీయంలో ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే పరిస్థితి ఇది కాదని అన్నారు. తమకు ఎదురు మాట్లాడిన వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు వెంటనే అధికారులపై, కాంగ్రెస్ కి కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై వెంటనే డీసీపీ గారు వెంటనే
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇక్కడ వ్యవస్థ అన్యాయంగా అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారు. మేము హైకమాండ్ కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నస్పూర్ మున్సిపల్ కమిషనర్ 16వ తారీఖున తీగలపాడు ప్రాంతంలో అక్కడ అతను పోతే అతనిపై బేర సత్యనారాయణ వాసు శ్రీహరి కమిషనర్ పోయిన సందర్భంలో వాళ్ళు అక్కడ అతన్ని కులం పేరుతోటి తిట్టినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. ఇది 100% అబద్ధం. 16 తారీఖున నస్పూర్ మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ పోలేదు. నేను చెప్పిన 3 పేరు లేవు. కంప్లైంట్లో 16 తారీఖున ఇవ్వడం జరిగింది. నన్ను కులం పేరుతో తిట్టిన కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు. అది 100% అబద్ధం. అదే కమిషనర్ గారు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికాడ ఉన్నారు. ఏది మున్సిపల్ కమిషనర్, కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళ సూచన మేరకు ఆయనే కంప్లైంట్ ఇవ్వడం ఎంత దారుణం అండి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రేమ్ సాగర్ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈ రకంగా తప్పుడు కేసులు బనాయిస్తే మేము గమన కూర్చోవాలన్నా? ఒకవేళ కాంగ్రెస్ ఏదైతే ప్రేమ్ సాగర్ వారి ప్రమేయం లేకపోతే పోలీసు అక్కడ దాకా పోయి పట్టుకొచ్చేంత అవసరం ఉన్నదా? ఒకటి దయచేసి నేను ప్రజలకు మనం చేస్తున్నాను. పట్టుకొచ్చారు, ఏసీబీ దగ్గర పెట్టారు. 16వ తారీఖు మున్సిపల్ కమిషనర్ కేసు విషయంలో నేను మాట్లాడుతున్నా. తప్పుడు కేసు పెట్టినందుకు అవమానం భరించి ఆయనే బ్లేడ్ తోటి గొంతుగా మరి కోసుకోవడం జరిగింది. మళ్లించడానికి అక్కడేదో ధర్నా పెట్టారు. ఎవరు ప్రోత్బలం అండి? ఎవరు ప్రోత్బలం? గంజాయి తాగే వాళ్ళు మీరు పట్టుకోరు, భూములు కబ్జా చేసిన వాళ్ళు పట్టుకోరు. ఎంతవరకు పోలీసు వ్యవస్థ చెప్పండి ఇది? అంటే పూర్తిగా మీరు కాంగ్రెస్ కండు వేసుకున్నట్టు పనిచేస్తారా పోలీస్ అధికారులు? ఇది న్యాయమా? ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి. మేము కూడా 50 నుంచి రాజకీయం చేస్తున్నాం. నేను కూడా చాలా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయలేదు. అతి ఉత్సవం మీరు ఎందుకు చూపిస్తున్నారు? ఒక మాట చెప్తున్నాను. బండి సంజయ్ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి స్వామి వారిని దర్శించుకున్నారు. మొదటగా బండి సంజయ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆలయ ఈవో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించారు.
ఓం దేవీ మాజమణింద్రవీరస్తా విష్ణురూపః విష్ణువదంతి శానమంత్రే సుమహోర్తోస్తు శాంతాకారం భుజగశేఖరం పద్మనాభం సురేశం స్వాదారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమనీయం యోగిం జ్ఞానగమ్యం వందే విష్ణుం భూపయహరం సర్వలోకైకనాథం నమాసైతే సత్యనారాయణ స్వామినే నమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీ శివేభ్యో శోభముహూర్తే శ్రీ మహావిష్ణువాగ్రయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహకల్పే దైవస్వసైత సత్యనారాయణ స్వామి దేవదాస్మిదోస్మిన్ వర్తమానః వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాది శక్తి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ రోదినామ సంవత్సరే దక్షిణాయనే హర్ష ఋతౌ శ్రావణ మాసే అశ్నోడి గోత్రోద్భవస్య యజమానస్య బండి సంజయ్ కుమార్ నామధేయస్య సమేతస్య అపర్ణా నామ్యాః సపుత్రస్య సాయి భగీరథ నామధేయస్య సాయి సుమిత్ నామధేయస్య మాతృశ్రీ శకుంతలా నామదేవస్య సపుత్రాణాం సపుత్రికస్య సబంధవస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్యవీర్య విజయవయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు రమాసైత సత్యనారాయణ. ఓం తచ్చయోనాం ధీమహి ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాద భేషజం షణ్ణాస్తు అవతు మాం అవతు వత్వానం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రియకాంతాయ కళ్యాణనిలయే నిలయేనాం శ్రీవేంకటనివాసాయ శ్రీమాతాయ మంగళం. అసురీతర కస్తూరి భావనామాదితో రతే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుల కస్తూరి కస్తరాంకిత వక్షకే యాదవాద్రినివాసాయ సంవత్పుత్రాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోద్భవై సర్వేక్ష పూర్వై ఆచార్యై సంస్కృతాయాస్తు మంగళం. సర్వ విద్యా స్వరూపాయ లక్ష్మీ సంకీర్ష లక్ష్యతే శ్రీమదుపాసన లక్ష్యాయ. యదేంద్రప్రవరం వందే రమ్యజామాతరం మునిం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే. యజమానస్య కామాః కామా యజమానస్య యజమానస్య కామాః కామా ఇతి కామాః. యజమానస్య తెలంగాణ అన్నవరేషు గూఢంగుత్తరమాసైత సత్యదేవ సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వచన ఉన్నతోన్నత పదవి అనుగ్రహ సిద్ధిరస్తు. తెలంగాణ అధికారంలో తీసుకొస్తారా? श्रीमान गॉड निक्षामन
करने के लिए आज्ञा प्रदान करें। गार्ड बगल छत कंट्री करे गार्ड इट्स छत। ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లయన్స్ క్లబ్, మంచిర్యాల లయన్స్ క్లబ్, గోల్డెన్ జూబ్లీ లయన్స్ క్లబ్, హైటెక్ సిటీస్ ఆధ్వర్యంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. సోమవారం జరిగిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ పాల్గొని నమస్తే తెలంగాణ ఫోటోగ్రాఫర్ ఎం శ్రీనివాస్, వెలుగు ఫోటోగ్రాఫర్ సదానందం, డిపిఆర్ఓ ఫోటోగ్రాఫర్ సునీల్లను శాల్వాలతో సన్మానించి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ రెడ్డి, హైటెక్ సిటీ అధ్యక్షులు విశ్వనాథ్, సీనియర్ లైన్ మెంబర్స్ వి వినయ్ కుమార్, వి మధుసూదన్ రెడ్డి, కె సత్యపాల్ రెడ్డి, డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, కార్యదర్శి కారుకూరి చంద్రమౌళి, హనుమంతరావు, డేగబాపు, కొత్త సురేందర్, ఎస్ నాగేందర్ పాల్గొన్నారు. అది ఇట్లా క్లియర్ వస్తుంది చూసుకో, ఫోటో క్లియర్ వస్తుంది, గ్లాస్ చూసుకో. ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వండి ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైటెక్ సిటీ సంయుక్తంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మంచిర్యాల పట్టణంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ గారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 3 సీనియర్ ఫోటోగ్రాఫర్స్ను మేము హారింగ్ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఫోటోగ్రఫీ సెలబ్రేషన్ను మేము ఘనంగా నిర్వహిస్తుంటాము. సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ వేదిక మీద సన్మాన గ్రహీతలుగా వచ్చారో వారికి మరొకసారి మేము లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే 18వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి నల్ల తెలుపు రంగులతో ప్రారంభమైన ఈ ఫోటోగ్రఫీ ఇప్పుడు ప్రస్తుతము ఈస్ట్మాన్ కలర్స్తో మరి ప్రజలకు ఆకర్షితులు చేస్తూ మరి 2 గ్రీక్ వర్డ్స్ యొక్క పదమే ఫోటోగ్రాఫ్. ఫోటో అంటే చిత్రం, గ్రాఫ్ అంటే రాయడం, ఈ 2 పదాల యొక్క కలయికనే ఫోటోగ్రఫీ. సో ఈ కార్యక్రమాన్ని మేము లయన్స్ క్లబ్ ద్వారా ఈరోజు ఘనంగా నిర్వహించినాం. దీనికి మా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి ఫోటోగ్రాఫర్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్, గోల్డెన్, హైటెక్ 3 క్లబ్ల ఆధ్వర్యంలో మన జిల్లాలోని ప్రతినిత్యం జరుగుతున్నటువంటి అన్ని విషయాల్ని వారి ఫోటోలో బంధించి జిల్లా ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నటువంటి 3 మన జిల్లా ముఖ్యమైన ఫోటోగ్రాఫర్స్కి, సీనియర్ ఫోటోగ్రాఫర్స్కి మేము సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఫోటో అంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి ఎన్నో మధుర జ్ఞాపకాలని మనం తర్వాత చూసుకుంటున్నాం. అలాంటి ఫోటోగ్రఫీ మన జీవితంలో చాలా ముఖ్యమైన ఏదైతే గుర్తులు, తీపి జ్ఞాపకాలు, వీటన్నిటినీ మనం అందరికీ ఎంతో అవసరమైనటువంటి ఈ ఫోటోగ్రాఫ్లు తీస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్లు అందరికీ కూడా మనం ఈరోజు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ